శ్రీరస్తు శుభమస్తు. శ్రీ మహాగణాధిపతయ నమ. సంకష్టహర చతుర్థి మార్గశిర మాస కథ. పార్వతీదేవి గణపతి మార్గశిర మాసమున శ్రీ సంకష్టహర చతుర్థి వ్రత విశేషములెట్టివో వివరింపుము అని అడుగక గణపతి ఇట్లు తెలిపెను. అమ్మ పార్వతీదేవి, మార్గశిర మాసమున నన్ను గజానుడుగా భావించి పూజించవలను. ఆనాడు మోదకములతో హోమము చేయవలను. ఇట్లు చేసినచో శత్రువులెల్లరూ తన ఆజ్ఞకు లోబడి ఉందురు. ఇందులకు గల పూర్వ వృత్తాంతము తెలిపెదను వినుము. పూర్వము త్రేతాయుగమున దశరథుడు అను చక్రవర్తి గలడు. అతడు ఒక బ్రాహ్మణ బ్రహ్మచారిని నీటనున్న ఏనుగుగా భ్రమించి బాణముతో కొట్టగా అతడు మృతి చెందెను. అతని తల్లిదండ్రులు మిక్కిలి వృద్ధులై గుడ్డివారు గనుక పుత్రశోకమును భరించలేక కోపించిన వారై, నీవు పుత్రశోకమును మరణింతువుగాక అని దశరథునికి శాపం ఇచ్చిరి. పిదప దైవ ప్రేరణచే దశరథుడు పుత్రకామేష్టి చేసెను. అందువలన సంతసించిన శ్రీ మహావిష్ణువు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా అతనికి సంతానమై అవతరించెను. శ్రీరాముడు లక్ష్మీరూపిణియగు సీతను పెండ్లాడెను. కైకవరములు కారణముగా పితృవాక్య పరిపాలనార్థమై సీతా లక్ష్మణ సమేతుడై రాముడు అరణ్యములకు వెళ్ళెను. లోకకంటకుడైన రావణుడు రామలక్ష్మణులను వంచించి సీతను అపహరించి లంకలో దాచి ఉంచెను. శ్రీరాముడు లక్ష్మణుడు సీతకై వెదుగుచుండగా మార్గమధ్యమున సుగ్రీవునితో సఖ్యం ఏర్పడెను. హనుమదాదులు సుగ్రీవు ఆజ్ఞపై సీతా అన్వేషణార్థము దక్షిణ దిక్కునకు ఏగిరి. సంపాతి వలన లంకా రావణులు వారి వృత్తాంతము నెరిగిరి. హనుమంతుడు మహాబలుడు వాయునందనుడు గనుక సముద్రమును లంఘించి లంకను చేరి సీతను చూచి రాగలడు. ఇతరులకు ఈ కార్యము దుస్సాధ్యమైనది అని చెప్పి సంపాతి హనుమంతునితో, వాయునందన శ్రీరామదూత, సర్వ కష్టములు తొలగించి కార్యసిద్ధి నుంచుటకు శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము కలదు. నీవు భక్తి శ్రద్ధలతో ఆ వ్రతమును ఆచరించితివేని సముద్రోల్లంఘనము, సీతా దర్శనము, రాక్షస బాధ నివృత్తి గలిగి క్షేమము నొందగలవు అని వివరించను. బుద్ధిమతాం వరిష్ఠుడగు హనుమంతుడు సంపాతి సూచన ప్రకారం గణపతి సాక్షాత్కారము పొంది ఆ స్వామి అనుగ్రహము నిర్విఘ్నముగా శ్రీరామ కార్యమును శీఘ్రముగా నెరవేర్చను అని చెప్పాను. ఇట్లు శ్రీకృష్ణ యుధిష్ఠిర సంవాదాత్మకమైన శ్రీ సంకష్టహర చతుర్థి వ్రతము మార్గశిర మాస కథ సమాప్తం. శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీ మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. శుభం భవతు.